మామా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐర్లాండ్ మీద టీమిండియా 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించినాక ఏం మాట్లాడిండో తెలుగులా వింటారా మామా? ఇక లేట్ ఎందుకు మామా, ఇక చెప్పేస్తున్నా ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్. రోహిత్ ఏమన్నాడంటే, నా మోచేతికి గట్టిన దెబ్బ తగిలింది, ఇంకా నొప్పి కూడా దక్కగాలి. కొత్త ప్లేస్, కొత్త గ్రౌండ్. నేను టాస్ అప్పుడే చెప్పిన పిచ్ ఎట్లుంటదన్నది అస్సలు చెప్పలేకపోతున్నా అని. ఇట్లాంటి వికెట్ నుంచి ఏం కోరుకోవాలనో కూడా అర్థమైతలే. 5 నెలల ముందు రెడీ చేసిన గీ పిచ్ లా ఎట్లా ఆడాలనో కూడా అర్థం కాలి. కనీసం సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడన్న పిచ్ సెట్ అవుతుంది అనుకున్నా గానీ అట్లా కూడా జరగలే. నిజంగా చెప్పాలంటే ఇది బాలర్లకి అనుకూలించే పిచ్. బాలర్లు కరెక్ట్ గా లైన్ అండ్ లెంత్ తోటి వేస్తే చాలు వికెట్లు దొరికేస్తున్నాయి. ఇక మా టీంలా మస్తు మందికి టెస్ట్ క్రికెట్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక్క హర్షదీప్ కే లేదు. కానీ గీన కూడా ఫస్ట్ లోనే 2 వికెట్లు తీసి టీం కి మంచి స్టార్ట్ నిచ్చిండు. ఇక ఈ వికెట్ మీద మేము 4 స్పిన్నర్లతోటి బరిలోకి దిగాలని అనుకోలే. పిచ్ ని బట్టి ఫైనల్ ప్లేయింగ్ లెవెల్ ని డిసైడ్ చేస్తున్నాం. పిచ్ పేస్ కి అనుకూలంగా ఉంటే పేసర్లని, స్పిన్ కి అనుకూలంగా ఉంటే స్పిన్నర్లని బరిలోకి దించుతాం. అయితే గీ పిచ్ 4 పేసర్లతోటి ఆడే పిచ్ అయినా మేం 2 స్పిన్ ఆల్రౌండర్లతోటి అడుగు పెట్టినాం. నేనైతే నిజం చెప్తున్నా, గీ పిచ్ నుండి ఏం ఆశించాలనో కూడా అర్థం కాలే. ఇక పాకిస్తాన్ తోటి ఆడే మ్యాచ్ కి కూడా పెద్దగా మార్కులు ఉండవని అనుకుంటున్నా. ఇక ఐర్లాండ్ తోటి ఆడే మ్యాచ్ మాత్రం అందరు కలిసి ఆడితేనే గెలిచే మ్యాచ్లు ఉంటాయి కదా, అట్లాంటి మ్యాచ్ ఇది. గీ వికెట్ల బ్యాటింగ్ చేసుడు మస్తు కష్టంగానే ఉండే. అందుకే మిడిల్ ఓవర్స్ లల్లా కొంచెం ఓపికతోటి మెల్లగా ఆడిన. దాంతో ఎట్లాంటి షాట్స్ ఆడితే కరెక్టో నాకు అర్థమైంది అని అన్నాడు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెరమనీలా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మరి మామ, రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు మీకు ఎట్లా అనిపించింది మామ? కమెంట్ పెట్టుండ్రి. నిజంగా మీకు నచ్చితే మాత్రం వీడియోకి లైక్ కొట్టకుండా అస్సలు వెళ్ళకుండ్రి మామ. అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్స్ మామ.